నేను ఈరోజు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో తెలుసు. తీసుకున్న ఐటమ్ ఏంటి అనేది చూడాలనుకుంటున్నారా? వాచ్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీతు సిరి 2023. చూశారు కదా, అక్షయ తృతీయ రోజున మనం చేయాల్సిన మంచి పనులు ఏంటి అంటే వెంటనే గుర్తుకొచ్చేది అందరూ బంగారం కొనాలి, బంగారం కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటారు కదా. సో బంగారం కొనుక్కోవచ్చు, అలానే బంగారం కూడా దానం చేయొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుట్టిన తర్వాత పుట్టుకతో మనం కోరుకునేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరుకునేది ఏంటంటే మన జీవితంలో అంటే ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత కష్టపడి సంపాదించినా, లేని వాళ్ళైనా, ఉన్న వాళ్ళైనా, పేదవాళ్ళైనా, ఎవరైనా సరే మనం కోరుకునేది ఏంటి? అక్షయ తృతీయ రోజున చేయాల్సింది కూడా అదేనండి. ఏంటంటే ఫస్ట్ మనం మంచి బట్టలు కట్టుకోవాలి అని చూస్తాం, తర్వాత మంచి ఫుడ్ తినాలి అని చూస్తాం. అంటే ఏ కష్టం చేసినా, ఏం చేసినా మంచిగా బట్టలు వేసుకోవాలి, మంచిగా ఫుడ్ తీసుకోవాలి, స్వచ్ఛమైన నీరు తాగాలి అని మాత్రమే చూస్తాం కదా. సో అదేనండి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందే అక్షయ తృతీయ రోజున. ఆ రోజనే కాదు, ప్రతిరోజు అదే చేయాలి. ఆ రోజున ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఆ రోజు, అది అన్నమాట అర్థం. అక్షయ తృతీయ రోజు అంటే మీనింగ్ ఏంటంటే ఆ రోజు ఎటువంటి దుర్ముహూర్తాలు అట్లాంటివి ఏమీ ఉండవండి. అంటే ఏదైనా శుభకార్యాలైనా, లేదంటే ఏదైనా వ్రతాలు చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా కొనాలన్నా మనం ముహూర్తాలు చూస్తూ ఉంటాం కదా. సో ఆ ముహూర్తాలు లేకుండా ఏ గడియల్లో అయినా చేసే పని ఆ రోజు అనమాట. ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా దీపం పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా ఏదైనా కొనొచ్చు, ఏదైనా మంచి పని చేయొచ్చు, ఇంకా ఏదైనా వ్రతాలు చేసుకోవచ్చు, ఏదైనా పూజలు చేసుకోవచ్చు, మంచిగా దీపం పెట్టుకోవాలి. అండ్ దీపం ఆ రోజున ఏంటంటే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలని చెప్తారు. కొనలేకపోయినా ఏంటంటే మన ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి ఒక కలశం పెట్టి ఆ కలశానికి బంగారం అంతా అలంకరించి పూజ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అన్నమాట. అలా చేసినా చాలా శుభ సంతోషాలు జరుగుతాయి అన్నమాట ఇంట్లో. అది అక్షయ తృతీయలో ఉన్న మీనింగ్ అనమాట. ఇది మాకు పెద్దవాళ్ళు చెప్పిన హిస్టరీ అనమాట. సో నేను కూడా చేశాను. సో మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ చిన్న విషయం నేను మీకు తెలియజేసినందుకు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. షేర్ చేసినందుకు, మీరు తెలుసుకున్నందుకు కూడా మీరు హ్యాపీగా ఉంటారు. ఆగండి, ఇక్కడితో సీరియస్గా మాట్లాడడం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చి మనం చేసిన పనులేంటి అంటే అక్షయ తృతీయ రోజున మనం తెలుసుకున్నాం కదా. ఇప్పటివరకు సీరియస్గా మాట్లాడుకొని ఇప్పుడు జోయల్గా మాట్లాడుకుందాం. ఏంటంటే నేను చేసిన పనులేంటి అంటే ఇలా కూడా చేస్తారా అక్షయ తృతీయ రోజున, ఇలా చేసి హ్యాపీగా ఉంటారా అనేది చూపిస్తా. అండ్ ఇంకా గోల్డ్ తీసుకున్నా, సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ ఆల్, అందరికీ శుభోదయం. నేనైతే మార్నింగ్ లేచి దీపం పెట్టుకున్నాను, ఇల్లంతా కడిగేసి ముగ్గులను వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది ఈరోజు ఇన్ని సర్ప్రైజెస్ ఉంటాయని నేను అనుకోలేదు, బట్ నాకు అనుకోకుండానే ఇవన్నీ జరిగినాయి. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏదైనా మంచి పని చేయమన్నా కదా, సో నేనేం చేశానంటే చూపిస్తాను అండి. అక్షయ తృతీయ రోజున నేనైతే కొన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి ఐటమ్స్ తీసుకున్నాను. నాకు నచ్చిన మంచి పని. సో ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో చూసి రివ్యూ తీసుకొని రిటర్న్ చేయాలో ఉంచాలో చూద్దాం. ఈ పిక్ చూసారు కదా, ఎక్కడ బుక్ చేసిన డ్రెస్ అండ్ చైన్ కూడా ఫ్లిప్కార్ట్లో వచ్చింది. ఇంకో డ్రెస్ కూడా వచ్చింది, బట్ అది షూట్ చేయలేకపోయాను, నేనైతే వీడియో తీయలేదు. అండ్ ఇంకొకటి చైన్స్, ఇంకో డక్ చైన్ ఒకటి, అది నేను ఆల్రెడీ ఇంతకుముందు బుక్ చేశాను కానీ మిస్ అయింది, అందుకే మళ్ళీ ఆర్డర్ పెట్టాను. సో నేను హ్యాపీ, నాకు నచ్చిన 3 ఐటమ్స్, నో రిటర్న్. సో మేమైతే ఈవినింగ్ జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే నాకు బాగా నచ్చిన ఒక పేరు అయితే తీసుకున్నాను. సో మీరు ఏంటి దీని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. అండ్ ఇవి వచ్చి వెళ్ళి వచ్చాము, ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, అన్నీ చూస్ చేసుకొని కొంటూ ఉంటారు. ఫైనల్గా అయితే నేను ఒకటి చూస్ చేసుకున్నాను. ఐఎమ్ హ్యాపీ. అండ్ మేము వెళ్తున్నప్పుడు అక్కడ జ్యువెలరీ మొత్తం మా పాప మాకు తెలియకుండా షూట్ చేసేసింది. అండ్ మా హస్బెండ్ ఎప్పుడు పిక్ చేసుకున్నారో, ఎప్పుడు దిగారో కూడా తెలియదు. నా హడావిల్లో నేను ఉంటే వీళ్ళ హడావిల్లో ఉన్నారనమాట. అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి గోల్ అయితే కంపల్సరీ ఉంటుందన్నమాట. మన హ్యాపీనెస్ మంది, పిల్లలదే అనమాట. సో వాళ్ళేమో ఫోన్ తీసుకొని చూస్తాను మమ్మీ అని చెప్పేసి ఇలా ఫొటోస్ అయితే షూట్ చేసేసారనమాట. వాళ్ళు జ్యువెలరీ షాప్లో అసలు ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు, అయినా సరే ఇలా జరిగిందనమాట. జస్ట్ ఆ పిక్స్ యాడ్ చేసేసాను వ్లాగ్లో. అండ్ నేను ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళానో గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. అండ్ ఈరోజు నాకు జరిగిన మంచి పని ఏంటి అదొక సర్ప్రైజ్ అనమాట. అంటే ఈరోజు అలా వచ్చింది, అలా కలిసి వచ్చింది, అలా జరిగింది అని ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూసి ఆనందించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీతు సిరి. చూడండి బాక్స్ ఏంటి ఇలా ఉంది, ఏంటి ఈ బాక్స్ సర్ప్రైజ్ ఏంటి అంటారు. ఓపెన్ చేసి క్రెడిట్ కార్డ్ తెలుసు కదా, అందరూ యూజ్ చేస్తారు కదా. మ్యాక్సిమం ఈ రోజుల్లో అయితే క్రెడిట్ కార్డ్ అయితే అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయి దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలిసిన వరకు అయితే
క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే దానికి వచ్చిన పాయింట్స్తో మనమైతే ఒక ఐటమ్ కొనుక్కోవచ్చు అని మీకు తెలుసా? సో దానికి వచ్చిన బెనిఫిట్స్ అంటే మనకి ఇన్ని పాయింట్స్ అని ఉంటాయన్నమాట. ఆ పాయింట్స్తో మనము ఏదైనా పర్చేస్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఒక 1000 పాయింట్స్ లేదంటే 100 పాయింట్స్ లేదంటే 2000 20,000 అట్లా పాయింట్స్ బట్టి మనకు ఒక ఐటమ్స్ ఇస్తారనమాట. అంటే మనకి ఇంట్లో ఫర్నిచర్స్ కానీ గ్రాసరీస్ కానీ ఎనీథింగ్ ఏవైనా వాళ్ళు అక్కడ ఐటమ్స్ ఇస్తారనమాట. మేమైతే ఈ ఐటమ్ అయితే బుక్ చేసాం అనమాట. సో ఇదేంటి ఎన్ని కాయిన్స్కి ఇవి 20,000 10,000 కాయిన్స్కి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కదా 10,000 పాయింట్స్ అనమాట. పాయింట్స్ కాదు పాయింట్స్ అనమాట. ఆ పాయింట్స్ కి రివార్డ్ పాయింట్స్ అంటారంట. రివార్డ్ పాయింట్స్ అంటారు. కట్ చేసుకోవచ్చు ఏమవుతుంది అయితే ఇప్పుడు ఇది కూడా కట్ చేస్తాను. రివార్డ్ పాయింట్స్ అంటారనమాట. నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను. మా పాప అయితే రివీల్ చేస్తుంది ఓపెన్ చేస్తుంది అనమాట. ఆ రివార్డ్ పాయింట్స్కి అయితే మేమైతే ఒకటి యూస్ఫుల్ ఐటమ్ తీసుకున్నాం అనమాట. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా పాయింట్స్కి తక్కువ అవ్వకూడదు ఎక్కువైనా కొనుక్కోవచ్చు అన్నట్టు విధంగా అంటే మనం అమౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి 20,000 పాయింట్స్కి ఈ ఐటమ్ వస్తుంది అనుకుంటే 10,000 పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ 10,000 పాయింట్స్కి మన అమౌంట్ యాడ్ చేసి కూడా కొనుక్కోవచ్చు అనమాట. మనకు అంత అవసరం లేదు అనిపించినప్పుడు ఓన్లీ 10,000తోని మేమైతే తీసుకున్నాం అనమాట. సో మేము తీసుకున్న ఐటమ్ ఏంటి అని చూడాలనుకుంటున్నారా? చూసారు కదా మేమైతే యూస్ఫుల్ ఐటమ్ అయితే తీసుకున్నాం అనమాట. చూసారు కదా యాక్సిస్ బ్యాంక్ బిల్ అనమాట. ఇది కనిపిస్తుందా లేదా? యాక్సిస్ బ్యాంక్ బిల్లు. యాక్సిస్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మేమైతే క్రెడిట్ కార్డు మ్యాక్సిమం 10,000 ఎవ్రీ మంత్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు అంటారు ఈ రోజుల్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే, యూజ్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరికి. అంటే ఉంటాయి కదా సేవింగ్స్ అట్లా అనమాట. సేవింగ్స్ అండ్ చెప్పేందు ఏమంటారు డెబిట్స్. పీజియన్ నుంచి మేమైతే పీజియన్ కంపెనీ నుంచి మేమైతే ఇదిగో చూడండి. చూసారు కదా కనిపిస్తుందా? ఈ వీడియో ఎవరికి రివీల్ అయ్యి వస్తే వాళ్ళే చూస్తారు. ఇప్పుడు 1K 2K చూసే వాళ్ళందరూ జనాలే కదా. రోబోస్ ఏమైనా చూస్తానా చెప్పు. చూసారు కదా ఇదైతే యూస్ఫుల్ ఐటమ్ అని మాకు అనిపించింది అనమాట. ప్రెసెంట్ అయితే ఓన్లీ 2 కుక్కర్సే ఉన్నాయి. ఇంకా స్కూల్ టైంలో అంతా బాగా యూస్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఈ కుక్కర్ అయితే తీసుకున్నాం అనమాట. 5 years వారంటీ అండ్ 5 liters కుక్కర్ అనమాట. 5 years వారంటీ 5 liters కుక్కర్. ఉండా ప్లాస్టిక్ ఎన్ని కావాలా చూడండి. డాడీ పైకి ఎత్తమ్మా. ఇదిగోండి కుక్కర్ అయితే కదా షటిల్ బ్యాట్లో ఉంది కదా కొత్తే వేసుకోండి కదా. తీస్తే ఎంత బాగుంటుందో. కుక్కర్ అయితే చాలా బాగుంది. అయితే నచ్చేసింది. ఇట్లా నచ్చేసిందంటే ఈ పాప మాట్లాడుతుందండి. హాయ్ ఫ్రెండ్స్ అమ్మా కూర్చోమ్మా లేదు అండి. వీడియో అయితే నచ్చేసాను. అయితే కుక్కర్ బ్యాంక్ పీజియన్ కుక్కర్ కుక్కర్ బ్యాంక్ కుక్కర్ బ్యాంక్ అన్న. చూసారు కదా మెరుస్తుంది విలువల. ఇది బయట రాసి లేరాసి వీడియో దూరం అతను వెళ్ళి పోలా. చూసారు కదా ఇదే ఐటము మనము ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ అంటే బయట డిమార్ట్స్లో లేదంటే షాపింగ్ మాల్స్లో కొంటే ఎంత అమౌంట్ ఉంటుంది అన్నది మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఎలా ఉందో. 5 liters అనమాట. 5 liters చూసారు కదా దెబ్బగా మెరుస్తుంది. ఈజీగా కనిపిస్తుందా? ఈరోజు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో తెలిసిపోయింది కదా. చాలా హ్యాపీగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ నా హ్యాపీనెస్ని నేను షేర్ చేసుకుంటాను. టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.